ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి వడ్డీ రేట్లను తగ్గిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కూడా ప్రకటించింది. అయితే దీనివల్ల చాలా మందికి కూడా లాభం చేకూరనుంది. అయితే దీనివల్ల సామాన్యులైతే ప్రజెంట్ ఆనందం వ్యక్తమవుతుంది. ప్రజెంట్ అయితే ఈ సంవత్సరంలో ఇది మూడోసారి వడ్డీ రేట్ల తగ్గింపు అనేది జరగటం గుడ్ న్యూస్ చెప్పింది ఆర్బీఐ. నెలవారీ చెల్లింపుల వాయిదా భారం మోస్తున్న గృహ వినియోగదారులకైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మరోసారి శుభవార్త ఇప్పుడు చెప్పినట్లయింది. కీలక వడ్డీ రేట్లను ఏకంగా కూడా 50 బేసిక్ పాయింట్లు తగ్గించి మరింత ఊరటను కల్పిస్తూ ఉంది. ఆర్బీఐ ఇలా రెపో రేట్ను సవరించడం ఈ ఏడాదిలోనైతే ఇది మూడోసారి. మొత్తంగా ఇప్పటి వరకు కూడా 1% వరకు వడ్డీ రేట్ను తగ్గించింది. ఇక తాజా నిర్ణయంతో రుణగ్రహీతులపైనైతే ఈఎంఐ భారం అయితే తగ్గనుంది. ఫ్లోటింగ్ రేటుపై ఫ్లోటింగ్ రేటుపై ఎవరైతే గృహ రుణాన్ని తీసుకున్న వారు ఉంటారో వారికి సవరించిన వడ్డీ రేటు ఆధారంగా అయితే ఊరట లభించనుంది. 2019 అక్టోబర్ 1 తర్వాత జారీ చేసిన గృహ రుణాలన్నీ కూడా ఫ్లోటింగ్ రేటుతో జారీ అయినవే కాబట్టి వారికి బ్యాంకులు ఆ మేరకు కూడా వడ్డీ రేట్లను అయితే సవరిస్తాయి. పాత వినియోగదారులకే కాకుండా కొత్తగా రుణాలు తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఇక నుంచి పొందొచ్చు. పైగా ఎక్కువ మొత్తం రుణాలు పొందే అవకాశం ఉంటుందని కూడా బ్యాంకింగ్ నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో రుణగ్రహీతల ముందు ఇప్పుడు 2 ఆప్షన్లు ఉండబోతున్నాయి. ఎందుకంటే 2019 తర్వాత తీసుకున్న వాళ్ళకు కూడా అక్టోబర్ 1 తర్వాత తీసుకున్న వాళ్ళకు కూడా ఇవి అప్లై కానున్నాయి. సో ఇప్పటికే వాళ్ళకు మంత్లీ ఒక ఈఎంఐ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. సో ఇప్పటి నుంచి కూడా వడ్డీ రేట్లు తగ్గటం వల్ల వాళ్ళు ఈఎంఐ కట్టే అమౌంట్ కూడా తగ్గనుంది. సో ఇందుకనే 2 ఆప్షన్లు ఉండబోతున్నాయి వీళ్ళ మధ్య. ఒకటేమో ఈఎంఐ తగ్గించుకోవటం, రెండోదేమో కాల వ్యవధి తగ్గించుకోవటము. అంటే సో దీంట్లోనైతే అంటే మనం ఎంత అమౌంట్ కడుతూ ఉంటాం కదా, ఆ అమౌంట్ ఇప్పుడు తగ్గింది కాబట్టి సేమ్ కాల వ్యవధిని ఉంచుకొని ఆ ఈఎంఐ అమౌంట్ని తగ్గించి కట్టడము. రెండోది ఏంటంటే ఎలానో కొంత అమౌంట్ తగ్గింది కాబట్టి కాల వ్యవధిని అంటే మీరు సపోజ్ ఒక 12 నెలల్లో కట్టాల్సింది ఒక 10 నెలల్లో కట్టే విధంగా కూడా ఇలా కాల వ్యవధిని తగ్గించుకోవటం. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటన్నిటి వల్ల కూడా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కాల వ్యవధి మార్చుకుంటే కనుక ఒకవేళ ఈఎంఐని స్థిరంగా ఉంచుకొని కాల వ్యవధి మార్చుకుంటే రుణ చెల్లింపు గడువు దాదాపుగా కూడా 3 సంవత్సరాల వరకు తగ్గుతుందని చెప్పి అంటే ఒక 50 లక్షలు రుణం తీసుకున్న వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని అయితే ఆర్బీఐ చెప్పడం జరిగింది. సో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో అయితే బ్యాంకులు ఎంత వేగంగా వినియోగదారులకు ఆ ప్రయోజనాన్ని బదిలీ చేస్తారనే దానిపై అయితే ఈ ఊరట ఆధారపడి ఉంటుంది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు పైన అయితే తీసుకున్న రుణాలకి బ్యాంకులు వెంటనే సవరించాల్సి ఉంటుంది. సో అసలు ఆర్బీఐ ప్రకటనని మనం ఒకసారి చూద్దాం. The Monetary Policy Committee met on the 4th, 5th and 6th of June, that is today, to deliberate and decide on the policy repo rate. And after a detailed assessment of the evolving macroeconomic and financial developments and the economic outlook ahead, the MPC decided to reduce, which is widely expected, the policy repo rate under the Liquidity Adjustment Facility by 50 basis points to 5.5%. I repeat, the reduction recommended by the MPC is for 50 basis points to 5.5%. This is with immediate effect. Consequently, the standing deposit facility rate, which is the STF rate, shall stand adjusted to 5.25%. And the marginal standing facility MSF rate and the bank rate shall stand adjusted to 5.75%. I shall now briefly set out the rationale for these decisions. Inflation has softened significantly over the last 6 months from above the tolerance band in October 2024 to well below the target. Its latest numbers are 3.2% with signs of a broad-based moderation. The near-term and the medium-term outlook now gives us confidence of not only a durable alignment of headline inflation with the target of 4%. You are aware we had earlier projected for this year an average inflation of 4% as excluded in the last meeting, but also the belief that during the year it is now likely to undershoot the target at the margin. While food inflation outlook remains soft, core inflation is also expected to remain benign with easing of international commodity prices in line with the anticipated global growth slowdown. The inflation outlook therefore for the year is now being revised
downwards from our earlier forecast of 4% to 3.7%. Growth, on the other hand, remains lower than our aspirations amidst challenging global environment and heightened uncertainty. Thus, the MPC felt that it is imperative to continue to stimulate domestic private consumption and investment through the policy levers to step up the growth momentum. ఇక తగ్గిన వడ్డీ రేట్ల గురించి వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే బిజినెస్ అనలిస్ట్ శేఖర్ గారితో మాట్లాడి మనం మరింతగా తెలుసుకుందాం. నమస్కారం శేఖర్ గారు. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఆర్బీఐ తగ్గించిన వడ్డీ రేట్లతో ఎవరెవరు లాభపడనున్నారు? ఇది మార్కెట్ మొత్తానికి లాభం అండి. అందరూ స్టేక్ హోల్డర్స్ అంటే వడ్డీ ఎవరెవరైతే లోన్లు తీసుకుంటారో వాళ్ళందరికీ లాభమేనండి. ఈ సంవత్సరం మొత్తం మీద దాదాపు 1% అంటే 100 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ప్రస్తుతం రెపో రేట్ ని 5.5% తీసుకొచ్చింది. ఎందుకు తగ్గించింది అంటే ప్రధానంగా మనకు ఇన్ఫ్లేషన్ బాగా తగ్గొచ్చింది. 4% టార్గెట్ తీసుకొచ్చారు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, అంటే ప్రస్తుతం నడుస్తున్న ఫైనాన్షియల్ ఇయర్ మార్చి 26 కల్లా 3.7 నుంచి 4% మధ్యలో ఇన్ఫ్లేషన్ ఉంటుందని అంచనా. ఇన్ఫ్లేషన్ 4% వచ్చినప్పుడు వడ్డీ రేట్లు కూడా రెపో రేటు కూడా ఇంచుమించు దగ్గరలోకి వస్తుంది. అందుకని తగ్గించుకుంటూ వచ్చారు. 5.5% తీసుకొచ్చారు ప్రజెంట్. ఇంకా కూడా కొంచెం తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ముఖ్యంగా ఈఎంఐ కడుతున్న వాళ్ళు బాగా లాభపడతారు. కొత్తగా లోన్లు తీసుకోవాలనుకునే వాళ్ళకి మేలు జరుగుతుంది. ఇన్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి మా కారణం అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఈఎంఐ వాళ్ళకి ఎలా బెనిఫిట్ అంటే, ప్రస్తుతం 50 లక్షలు లోన్ తీసుకున్నారు అనుకోండి. 50 లక్షలు ఉన్న వాళ్ళకి 260 నెలలు ఉందనుకుందాం. 2 సంవత్సరాల 20 నెలలు 260 నెలలు ఉన్నది కాస్త ఇప్పుడు 240 నెలలకు తగ్గిస్తుంది అనమాట. అలాగే ఈఎంఐ తీసుకుంటే 3,000 రూపాయల వరకు తగ్గిస్తుంది. 41,000 ఆ ప్రాంతానికి వస్తుంది. సో ఈఎంఐ హోమ్ లోన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ ఎవరికి ఇబ్బందికరంగా ఉంటుంది అంటే డిపాజిట్లు చేస్తూ వస్తున్న వాళ్ళు ఇప్పటిదాకా మనకు 8%, 9% అట్లా హైయెస్ట్ లెవెల్లో వచ్చేవి. ఇప్పుడు ఆ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు మనకు 7% లోపు 6% ఆ ప్రాంతానికి వస్తాయి. సో ఎవరెవరైతే లోన్లు తీసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్. ప్రధానంగా మార్కెట్ లో ఎకనామిక్ గ్రోత్ రేట్ ను, జీడిపి వృద్ధి రేట్ను పెంచడం అనే ఉద్దేశంతో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తూ వస్తుంది. వడ్డీ రేట్లకేమో ఇన్ఫ్లేషన్ కు లింక్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు వడ్డీ రేట్లు సహజంగా తగ్గిస్తాయి అనమాట. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇది ఒక సైకిల్ లాగా జరుగుతుంటుంది. ఇప్పుడు డౌన్వర్డ్ సైకిల్ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ తగ్గిన వడ్డీ రేట్ల వల్ల హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఎస్పెషల్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఈఎంఐ పీరియడ్ని తగ్గించుకోవటము, లేదంటే ఈఎంఐ పీరియడ్ని అలానే ఉంచుకొని సేమ్ అంటే ఇప్పుడు తగ్గిన అమౌంట్ని పే చేసుకోవటం. ఏ ఆప్షన్ చూస్ చేసుకోవటం బెటర్ అంటారు మీరు? చాలా వరకు బ్యాంకులు డిఫాల్ట్ గా ఎక్కువ శాతం బ్యాంకులు ఏం చేస్తాయంటే ఈఎంఐని తగ్గించవు, ఓన్లీ డ్యూరేషన్ మాత్రమే తగ్గిస్తాయి. బట్ కొన్ని బ్యాంకులు ఆప్షన్ ఇస్తాయి. బట్ మోస్ట్లీ ఎవరు కూడా ఈఎంఐ తగ్గించుకోవడానికి ఆప్షన్ కి వెళ్ళరు. ఎందుకంటే మనం ఈఎంఐ ఎంత ఎక్కువ కడితే అంత తొందరగా మనకు లోన్ అయిపోతుంది. ఈఎంఐ తగ్గించుకుంటే ఏమవుతుందంటే టెన్యూర్ అలాగే ఉంటుంది. ఇప్పుడు 260 నెలలు ఉందనుకోండి, ఆ 260 నెలలు అలాగే ఉంటుంది. మీరు ఈఎంఐ తగ్గించుకుంటే, సపోజ్ ఈఎంఐ కనుక మీరు తగ్గించుకోకుండా డ్యూరేషన్ తగ్గించుకుంటే ఏమవుతుంది, 240 నెలలకు వస్తుంది, తొందరగా అయిపోతుంది అనమాట మీకు. అలాగే ఈఎంఐ వీలైనంత ఎక్కువగా పెంచుకోవడానికి ట్రై చేయాలి. మనం ఇన్కమ్ సోర్సెస్ పెరగడం వల్ల ఇప్పుడు మన కెరీర్ లో గ్రోత్ పెరిగే కొద్దీ ఇంక్రిమెంట్లు వస్తుంటాయి, శాలరీలు పెరుగుతుంటాయి, బోనస్లు వస్తుంటాయి. ఇలాంటప్పుడు మనం వీలైనంత వరకు ఈఎంఐ పెంచుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. ఈఎంఐ తగ్గించుకుంటే ఏమవుతుంది, మనం లోన్ కట్టాల్సిన డ్యూరేషన్ బాగా పెరిగిపోతుంది. ఎర్లీ స్టేజ్ లో ఉద్యోగంలో కొత్తగా చేరిన వాళ్ళు 30 ఏళ్ల వయసులో తీసుకున్న వాళ్ళకైతే ఒక లెక్క, 40 ఏళ్ళు 50 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ తక్కువ ఉంటుంది. రిటైర్మెంట్ ఏజ్ తక్కువ ఉన్నప్పుడు దానికి అనుగుణంగా మనం టెన్యూర్ తగ్గించుకుంటేనే మనకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఈఎంఐ తొందరగా అయిపోతుంది. మనం కనుక అమౌంట్ తగ్గించుకుని టెన్యూర్ పెంచుకున్నాం అనుకోండి, బర్డర్ అవుతుంది. పోయే కొద్దీ పెరిగే కొద్దీ మనకు ఎక్కువ సుదీర్ఘ కాలం పాటు మనం కట్టాల్సి వస్తుంది. అయితే మీ అనాలిసిస్ ప్రకారం మరోసారి కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది? ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తగ్గిస్తుంది. ఇన్ఫ్లేషన్ చూడండి 4% టార్గెట్.
నెక్స్ట్ మార్చ్ కల్లా 4% లోపు కనుక ఇన్ఫ్లేషన్ తగ్గి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడున్న రెపో రేట్ 5.5% నుంచి దాన్ని 5% తగ్గించే ఛాన్స్ ఉంది. ఈవెన్ 4.5% కూడా తగ్గించే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు 4% టార్గెట్ గా పెట్టుకున్నారు, కానీ ఆ 4% టార్గెట్ రీచ్ అవుతారని నాకు తెలియదు. అది 5% దగ్గరే ఉందనుకోండి, ఇంట్రెస్ట్ రేట్లు లిటిల్ బిట్ ఇంకో 0.25 బేసిస్ పాయింట్ తగ్గించవచ్చు, లేకుంటే మాక్సిమం 50 బేసిస్ పాయింట్ తగ్గించవచ్చు. వడ్డీ ఈ ఇన్ఫ్లేషన్ ఏ మేరకు తగ్గుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని డిపెండ్ అయ్యాయి. మనకు ఇన్ఫ్లేషన్ బాగా తగ్గడానికి కారణం ఏంటంటే దాదాపు ఒక 6-7 మంత్స్ 10 మంత్స్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ బాగా తగ్గొచ్చింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అరౌండ్ $60 to $65 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఇది మనకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఇండియాకి. క్రూడ్ ఆయిల్ రేటు మనకు పెరిగే కొద్దీ మనకు ఇంపోర్ట్ బిల్లు పెరిగిపోతూ వస్తుంది. అలాగే ఇక్కడ ఇన్ఫ్లేషన్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ తక్కువలో ఉంది కాబట్టి ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గుతుంది. ఇంటర్న్ అది వడ్డీ రేట్లు తగ్గడానికి కారణం అవుతుంది. ఇంటర్న్ ఓవరాల్ గా ఏమవుతుందంటే ఇది మొత్తం ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి, జీడిపి వృద్ధి రేట్లు పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. రైట్ థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ శేఖర్ గారు. థ్యాంక్ యూ. సో ప్రజెంట్ ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గటం వల్ల కూడా ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ 5.5గా ఉంది. అందుకని చెప్పి వడ్డీ రేట్లను అయితే తగ్గించడం జరిగింది. దీనివల్ల హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళకైతే బెనిఫిట్ అవ్వనుంది అని చెప్పి కూడా ప్రజెంట్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మరోవైపు ఇప్పుడు లోన్లు ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళకు కూడా ఇది బెనిఫిట్ అవ్వనుంది. మరోవైపు 4% ఇన్ఫ్లమేషన్ టార్గెట్గా పెట్టుకొని అయితే ఇప్పుడు వర్క్ చేస్తున్నాము. సో ఆ 4% ఇన్ఫ్లమేషన్ కనుక రీచ్ అయితే మరలా కూడా మరొకసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది అని చెప్పి అనలిస్ట్ చెప్పడం జరిగింది.